మనకి రెసిస్టెన్స్ అనేది మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి, మనకి సైడ్ చూస్తే మాత్రం వైట్ కలర్లో ఉంటాయి. అంటే బాడీ కలర్ వచ్చి వైట్ కలర్, పైన బ్లాక్ కలర్ పెయింట్ అనేది ఉంటుంది మనకి. అలాగే కొన్ని రెసిస్టెన్స్ ఈ పెయింట్ అనేది లేకుండా డైరెక్ట్గా వైట్ కలర్లోనే ఉంటాయి. అయితే వాటికి కొన్నిసార్లు మనకి లెటర్స్ కూడా పెయింట్ చేస్తాడు. ఆర్ అని చెప్పేసి .030 అని, .00 అని ఇలా మనకు నెంబర్ అనేది కూడా ప్రింట్ చేస్తాం. ఏదో ఒక నెంబర్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. రెసిస్టర్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే పవర్ని కంట్రోల్ చేయడానికి రెసిస్టర్ అనేది ఉపయోగపడుతుంది. వీటికి వాల్యూస్ ఉంటాయి. అంటే 0 ohms నుంచి 1 ohm, 2.2 ohm, 3.3 ohm, 4.7 ohm, 5 ohms, 6.8 ohms, 10 ohms, 12 ohms, 15 ohms, 22 ohms, 33 ohms, 47, 50, 100 ohms, 150 ohms, 200 ohms, 470 ohms, 500 ohms, 680 ohms, 1000 ohms. మధ్యలో గ్యాప్ వస్తుందని చూసారా నేను? అంటే 1 2 3 4 5 6 7 8 అని చెప్పట్లేదు. అంటే రెసిస్టెన్స్ యాక్చువల్ వాల్యూస్ ఇలా ఉంటాయి అన్నమాట. కంటిన్యూ నెంబర్ ఉండదు, కంటిన్యూ నెంబర్ అనేది ఉండదు. వీటి ఇప్పుడు సపోజ్ 100 ohms అన్నాం అనుకోండి, మీకు మీటర్ మీద చెక్ చేస్తుంటే ఖచ్చితంగా 100 వస్తుందని గ్యారంటీ లేదు. 5 ohms ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. అంటే 100కి 5 ohms తక్కువ అంటే అంతా 95, ఎక్కువ అంటే 105. అంటే 95 ohms నుంచి 105 ohms వరకు కూడా ఈ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా 100 ohms రాదు రెసిస్టర్ అనేది. ఇది ఓమ్స్లో అయినా అంతే, కిలో ఓమ్స్లో అయినా అంతే. అంటే 1000 ohms ఈక్వల్ టు 1 కిలో ఓం అంటాం మనం. దీంట్లో దీని క్యాల్కులేషన్ ప్రకారం మనకి చూడండి, మనం ఏదైనా కొలుస్తాం, గ్రామ్స్లో కొలుస్తాం మనం. మనకి 1000 గ్రాములు అంటే ఎంత అంటాం? 1 kg అంటాం. అలాగే ఇప్పుడు ఏంటంటే 1000 ohms అంటే 1 కిలో ఓం, 1000 కిలో ohms అంటే 1 మెగా ఓం. ఇలా మనకి రెసిస్టెన్స్ అనేది క్యాల్కులేషన్ ఉంటుంది మనకి. కలర్ వచ్చి బ్లాక్. ఫంక్షన్ ఏంటి? పవర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది రెసిస్టర్ అనేది. వాల్యూ పెరిగే కొలది కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వాల్యూ తగ్గే కొలది కంట్రోలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అంటే తక్కువ ఉంటే వాల్యూ దీనికి ఇచ్చిన పవర్ అనేది ఏదైనా సరే నార్మల్గా వెళ్ళిపోతుంది బయటికి, పెరిగే కొలది కంట్రోల్ చేయబడుతుంది అనమాట. మెయిన్గా మనం చెప్పుకుంటే పవర్ని కంట్రోల్ చేయడానికి రెసిస్టర్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు పార్ట్ అనేది చూపించాను మీకు, బ్లాక్ కలర్. అలాగే మనకి కాయిల్ చూడడానికి అది కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది. కాయిల్ కూడా మనకి చూడడానికి బ్లాక్ కలర్లోనే ఉంటుంది. మరి డిఫరెన్స్ ఏంటి? కాయిల్ అనేది కొంచెం హైట్ వస్తుంది, రెసిస్టర్ లాగా చిన్నగా పలచగా ఉండదు, కొంచెం హైట్ వస్తుంది పార్ట్. రైట్. సైడ్ చూస్తే మనం చూడండి, కాయిల్ మనం సైడ్ పెట్టాను, సైడ్ పెట్టాను. సైడ్ పెట్టినప్పుడు బ్లాక్ కలర్లోనే ఉంది, మనకి బ్లాక్ కలర్లోనే ఉంది. అదే రెసిస్టర్ చూడండి, సైడ్ పెట్టాలి రెసిస్టర్ని. చూడండి, రెసిస్టర్ సైడ్ పెట్టినప్పుడు వైట్ కలర్లో ఉంది సైడ్. తెలుస్తుందా మీకు? క్లియర్గా తెలుస్తుందా? రెసిస్టర్ అనేది సైడ్ పెట్టినప్పుడు వైట్ కలర్, రెండు పక్క పక్కన లక్కీగా మనకి రెసిస్టర్ కాయిల్ కూడా పక్క పక్కన ఉన్నాయి. అక్కడ చూపిస్తాను ఒకసారి నేను. ఇది రెసిస్టర్ సైడ్కి వైట్ కలర్ లో కనపడుతుంది మీకు. ఇది కాయిల్ సైడ్ గా ఉంది, బ్లాక్ కలర్ లో ఉంది. అలాగే ఇది పల్చగా ఉంది, హైట్ గా ఉంది. రెసిస్టర్ ఎంత పెద్ద సైజ్ అయినా సరే పల్చగానే ఉంటుంది, కాయిల్ ఎంత చిన్న సైజ్ అయినా సరే కొంచెం హైట్ వస్తుంది. ఇవి రెండు కూడా మనకి మెయిన్ డిఫరెన్సెస్. ఇదేం కాయిల్? నార్మల్ కాయిల్ అనమాట. ఇప్పుడు అంత కాయిల్ మనం ఇండక్టర్ కూడా అనొచ్చు. పక్కన మనకి కెపాసిటర్ చూద్దాం మళ్ళీ మనం. ఇప్పుడు బ్రౌన్ కలర్ లో ఉన్నవన్నీ కూడా మనకి కెపాసిటర్స్. బ్రౌన్ కలర్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కెపాసిటర్స్ లోకి వస్తాయి. ఇవి రెండు ప్లస్ ఇవి రెండు. బ్రౌన్ కలర్ అన్ని కూడా చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా సరే మీకు బ్రౌన్ కలర్ ఉన్నది
కెపాసిటర్స్. ఈ కెపాసిటర్స్ ఫంక్షన్ ఏంటంటే మనకి సిగ్నల్స్ని పాస్ చేయగలవు, అలాగే మనకి పవర్ని స్టోర్ చేసుకోగలవు. కొంత పవర్ని స్టోర్ చేసుకోగలవు. అంటే స్టోర్ చేసుకొని డిశ్చార్జ్ చేస్తాయి. దీన్నే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అంటాం. అంటే సర్క్యూట్కి కావాల్సినప్పుడు డిశ్చార్జ్ చేస్తే పంపిస్తుంది, అలాగే పవర్ని స్టోర్ చేసుకుంటుంది కొంత కెపాసిటర్ అనేది. అలాగే మనకి ఇందులో మనకి ఇవి చూడండి ఎపల్ కాయిల్స్. ఇవి ఎపల్ కాయిల్స్ అంటే చూడండి ఇక్కడ సగం కలర్ ఒకలాగా సగం కలర్ ఒకలాగా ఉన్నాయి. ఇవి మ్యాక్సిమం మనకి ఇవి నెట్వర్క్ సెక్షన్లో ఉంటాయి ఎపల్ కాయిల్స్ అనేది. ఈ కాయిల్స్ అనేది ఏంటంటే వాటికి ఇచ్చిన పవర్ని పాస్ చేస్తుంది లేదా సిగ్నల్ని పాస్ చేస్తుంది. పవర్ని పాస్ చేయగలదు, సిగ్నల్ని కూడా పాస్ చేయగలదు కాయిల్ అనేది. కెపాసిటర్ అనే దాంట్లో నుంచి పవర్ అనేది పాస్ అవుతుంది. కెపాసిటర్ దాంట్లో స్టోర్ అవుతుంది తప్ప పాస్ అవుతుంది. మీకు చూడండి ఇక్కడ ఒక ఐసీ పక్కన కాయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బక్ కాయిల్స్. ఇవన్నీ కూడా మనకి బక్ కాయిల్స్ మొత్తం. ఇవన్నీ కూడా ఏదైనా ఒక ఐసీ పక్కన బక్ కాయిల్స్ ఉన్నాయి అంటే అది పవర్ సెక్షన్, పవర్ ఐసీ. ఆ సెక్షన్ వచ్చి పవర్ సెక్షన్ అవుతుంది, అలాగే ఆ ఐసీ వచ్చి పవర్ ఐసీ అవుతుంది. ఇక్కడ చూడండి PM8916 ఉంది. అంటే పిఎం అంటే పవర్ మేనేజ్మెంట్. పేరు కూడా రాస్తుంది క్వాల్కమ్ అని చెప్పి. అంటే ఈ మొబైల్లో ప్రాసెసర్ క్వాల్కమ్ ప్రాసెసర్ వాడాడు కాబట్టి సపోర్టింగ్ ఐసీలు కూడా క్వాల్కమ్ ఉంటాయి. అంటే సపోర్టింగ్ ఐసీలు అంటే పవర్ ఐసీ అవనివ్వండి, ఛార్జింగ్ ఐసీ అవనివ్వండి, నెట్వర్క్ ఐసీ అవనివ్వండి, ఇలాంటివి వాటన్నిటికీ కూడా క్వాల్కమ్ రాస్తాడు. క్వాల్కమ్ అన్నా స్నాప్డ్రాగన్ అన్నా ఒకటే, వేరు వేరు అయితే ఇంకా. అలాగే ఇక్కడ PM8916 అన్నాడు. ఈ పక్కన ఎల్లని కనుక ఉందనుకోండి, పవర్ ఐసీతో పాటు లైటింగ్ ఐసీ కూడా అదే. ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్గా ఉంటే ఓన్లీ పవర్ ఐసీ అది. పక్కన 8916 పక్కన అంటే ఏదో నెంబర్ అవ్వచ్చు, ఇదవ్వాలని కాదు. ఏ నెంబర్కైనా చివరిగా ఎల్లని ఇస్తే మాత్రం మళ్ళీ లైటింగ్ ఐసీ కూడా దాంట్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. రైట్, నోట్స్ రాసుకున్నా కదా. ఇదంతా కూడా మనకి నెట్వర్క్ సెక్షన్లో చిన్న చిన్న ఐసీలు లాగా ఉంటాయి. ఐసీలు కాదు యాక్చువల్గా, ఇవన్నీ కూడా ఐసీలు కాదు, ఇవన్నీ కూడా పెల్టాక్స్ అనమాట. చూడడానికి చిన్న చిన్న ఐసీలు లాగా ఉంటాయి. కలర్ చూడండి, మెటల్ ఉంది, ఇవన్నీ బ్లాక్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెట్వర్క్ సెక్షన్ అనమాట. ఇదంతా కూడా నెట్వర్క్ సెక్షన్. నెట్వర్క్ సెక్షన్లో అలా చిన్న చిన్న ఐసీలు లాగా ఉన్నవన్నీ కూడా మనకి బ్లాక్ కలర్లో కానీ మెటల్లో కానీ మనకి పెల్టాక్స్ అవుతాయి. మనకి పెల్టాక్స్ అనేది అన్వాంటెడ్ సిగ్నల్స్ని పెల్టాక్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే దానికి అవసరమైన ఫ్రీక్వెన్సీని మాత్రం తీసుకొని అనవసరమైన ఫ్రీక్వెన్సీని రిజెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం టెక్నికల్గా చెప్పాలంటే అన్వాంటెడ్ సిగ్నల్స్ని పెల్టాక్ చేయడానికి పెల్టాక్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనం ఐసీలు అనుకున్నాం. మనం ఐసీలు బీజీ ఐసీలు, రెండు కూడా బీజీ ఐసీలు. చూడండి ఇక్కడ స్క్వేర్లో రెక్టాంగులర్లో ఉంది, మనకి స్క్వేర్లో ఉంది, ఇది రెక్టాంగులర్లో ఉంది. ఇదేమో ర్యామ్ అండ్ రోమ్ అవుతుంది. ఇది ఓన్లీ మనకి సిపియు, ఇది సిపియు. పేరు వచ్చి క్వాల్కమ్. క్వాల్కమ్ అంటే క్వాల్కమ్ ప్రాసెసర్ అన్నమాట ఇది. అదే మీకు ఇంకోటి ఏముంటుంది, మీడియాటెక్ కూడా ఉంటుంది. మీడియాటెక్ ఉంటుంది, క్వాల్కమ్ ఉంటుంది, స్పెక్ట్రమ్ ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్ని ఎస్పీడీ అంటాం షార్ట్కట్లో. ఈ ఎస్పీడీ ఐసీలు మ్యాక్సిమం ఆండ్రాయిడ్లో ఉండవు, కీప్యాడ్లో ఉంటాయి. ఆండ్రాయిడ్లో దేనిలో ఉంటాయంటే బాగా లో కాస్ట్ మొబైల్స్ ఉంటాయి. అంటే 2000కి 3000కి 4000కి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇస్తారు కదా, అలాంటి వాటిల్లో వాడతారు ఎస్పీడీ స్పెక్ట్రమ్ అనేది. ఇది ఏంటంటే క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనకు క్వాలిటీ ప్రాసెస్ చెప్పుకోవాలంటే మీడియాటెక్ ఒకటి, క్వాల్కమ్ ఒకటి. రెండింటిలో ఏది బెస్ట్ అంటే మీడియాటెక్ కంటే కూడా క్వాల్కమ్ అనేది మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే మీడియాటెక్ అనేది దీని తర్వాత చెప్పొచ్చు.